4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడిని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒక ఒప్పుకున్నది కానీ గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. దేవుని స్తోత్రం. సమస్త విషయములలో మన వల్ల శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మానవుడికి ఎన్ని వీక్నెస్ ఉన్నాయో, ఆకలి ఉంది, నిద్ర ఉంది, కోపం ఉంది, 15 దుర్గుణాలు ఉన్నాయి, కామకత్వం ఉంది. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆయనలో కూడా అన్ని బలహీనతలు ఉన్నాయి. మనతో సమానుడే, ఎందుకంటే మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. కానీ మనమేం పాపం చేస్తాం? ఆయన పాపం చేయలేదు. అందగత్తెలు ఆయన అమ్మడి తిరుగుతున్నారు, వ్యభిచారులు, లోక అధికారాలు, కిరీటాలు పెడతామన్నారు. ప్రధాన యాజకులు 8 అసూయపడి చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి నన్ను బలపరచవా, నా ఎమ్మట అందగత్తెలు తిరుగుతున్నాడు. మట్టి శరీరం ఆయనది, తలంపులు వస్తాయి, తీసేయవా తండ్రి. కోపం ఉంది, శపించే స్వభావం ఉంది అని ప్రతిరోజు కన్నీళ్లతో రోదనముతో ఏడ్చుచు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేశాడు. ఈరోజు చాలామంది కోరికలు ఉన్నాయి. నేను మంచిగా ఉండాలి, కోపపడకూడదు, ఎవరిని శపించకూడదు, శరీర వ్యామోహాలకు లోను కాకూడదు. వాక్యం విన్నప్పుడు అలా ఉండాలనుకుంటాం, తీర్మానాలు చేస్తాం. తీర్మానానికి తగ్గ ప్రార్థన ఉండదు. మోకరించి అవసరమైతే ఉపవాసాలుండి, అయ్యా నన్ను బలపరచు. నాలో కామకత్వపు కళలు, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ఒక అబ్బాయిని చూసినప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. డబ్బు ఆశ, రాజకీయ కాంక్ష, మట్టి శరీరమయ్యా,